మార్టిన్ లూథర్ కింగ్ అనే పేరు అందరూ వినే ఉంటారు. అమెరికాలో సివిల్ డిస్ఒబీడియన్స్ అంటే ఇన్ సింపుల్ వర్డ్స్ చెప్పాలంటే ఇక్కడ ఏదైతే ఈక్వల్ లా ఫర్ ఆల్ అని అప్లై అవుతుందో దాని గురించి చాలా కష్టపడిన మనుషుల్లో మోస్ట్ ఇంపార్టెంట్ పేరు. ఈజ్ ది యంగెస్ట్ నోబెల్ లారెట్. ఇంత సంఘర్షణ చేసిన వాళ్ళు అసాసినేట్ అవుతారు. ఆయన చనిపోయారు. పాయింట్ ఏంటంటే ఆయన నడిపిన ఈ రెవల్యూషన్ కి బిగ్గెస్ట్ ఇన్స్పిరేషన్ వచ్చి నాన్ వైలెన్స్. ఇప్పుడు నాన్ వైలెన్స్ ఎవరు స్టార్ట్ చేశారు? మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ. ఇది నా మాటలు కాదు. మార్టిన్ లూథర్ కింగ్ హ్యాస్ స్టేటెడ్ ఎన్ నెంబర్ ఆఫ్ అకేషన్స్ దట్ హి హస్ డ్రాన్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ గాంధీజీ. అండ్ ఆయన ఇండియాకి కూడా చాలా సార్లు వచ్చారు. మీరు ఇక్కడ ఏదైతే చేశారో నేను వెళ్ళి నా దేశంలో కూడా ఇవే చేస్తాను, ఇప్పుడే నా మనుషులకి నేను జస్టిస్ చేసినట్లు అవుతుంది. ఇక్కడ ఇంట్రెస్టింగ్ గా మనం ఒక పాయింట్ అర్థం చేసుకోవాలి. మన దగ్గర చింటూ బంటూ గాళ్ళు చాలా మంది గాంధీ ఏం చేశాడు, నెహ్రూ ఏం చేశాడు అని చెప్పి చాలా అపమర్యాదగా మాట్లాడతారు. నాన్న, మనకి ఇవాళ మాట్లాడే హక్కు ఒకవేళ కాన్స్టిట్యూషన్ లో ఉంది. అఫ్ కోర్స్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అలానే చాలా మంది పేర్లు, వీళ్ళందరినీ ఫౌండింగ్ ఫాదర్స్ అంటారు. సో ఈ ఫౌండింగ్ ఫాదర్స్ వల్లనే మనం ఇవాళ దేశంలో ఉండే ఈ ప్రివిలేజ్ ని ఎంజాయ్ చేస్తాం. అఫ్ కోర్స్ ఇది కూడా మీకు నచ్చకపోవచ్చు, ఎందుకంటే ఏదో ఫ్యాషన్ అయిపోయింది. నేను కొంతమందిని చూస్తున్నాను, ఏదో నోటికి ఎంత పడితే అంత, ఎలా పడితే అలా మాట్లాడుతున్నారు. ఒక చిన్న ఛాలెంజ్ లాంటిది, మీ లోకల్ ఇంటి దగ్గర ఏవైతే ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, రోడ్ బాగాలేకపోవడం, గటర్ ఓవర్ఫ్లో అవడం, దోమలు ఎక్కువ ఉండడం, అది ఏ పార్టీ ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా సరే ఎమ్మెల్యే ఎంపీ కూడా వద్దు, ఒక చిన్న కార్పొరేటర్ అయినా సరే వెళ్ళి, నీకెందుకు కొట్టించావు, నా దోమలు కరుస్తున్నాయి, మా ఇంటి దగ్గర కరెంట్ పోతుంది, ఇదే టోన్ లో ఒక్క వీడియో అప్లోడ్ చేసి నాకు ట్యాగ్ చేస్తారా? అప్పుడు తెలుస్తుంది గాంధీ ఏం చేశాడు, నెహ్రూ ఏం చేశాడు, అంబేద్కర్ గారు ఏం చేశారు అని. చిన్న ఛాలెంజ్.